మాటలు ప్రజల్ని ఏ రకంగా దగా చేస్తుంది అన్నది వారి మాటల్లో తెలుసుకోవాలి. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఈ ప్రభుత్వం ఏ రకంగా వాళ్ళు మోసం చేసింది అన్నది మరి అనేక సందర్భాల్లో మేము మాట్లాడడం జరిగింది. నిరుద్యోగ వృత్తి ఇస్తానని నేటికి 30 మాసాలైనా నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా నిరుద్యోగులకి ఒక్కొక్కరికి 90,000 రూపాయలు బకాయి ఉన్నటువంటి పరిస్థితి. ఫీజు రియంబర్స్మెంట్ అని మరి ఏ ఒక్కరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ విద్యార్థులను ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. వసతి దీవెన ఉన్నటువంటి పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు కాదు. వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళి చదువుకొని వచ్చేవారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అమ్మఒడి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అమ్మఒడి ఇస్తానని చెప్పి ఆ రకంగా మోసం చేసినటువంటి పరిస్థితి. ఇలాగ అనేక రంగాల్లో అనేక వర్గాల వాళ్ళని మోసం చేస్తూ అన్నీ చేస్తాం అన్నీ ఇచ్చాం అని చెప్పి దగాకోరు మాటలు చెప్తూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టి అడగాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం, ఈ కార్యక్రమానికి అందరూ రావడం, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఆశయాలకు అనుగుణంగా గత ప్రభుత్వంలో అనేక పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందించే విధంగా చేశాం. సింపుల్ డిఎస్సి తక్కువ ఉద్యోగాలు కూడా అవినీతి పాలయ్యి అనేకమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి ప్రభుత్వం మరి మేము గతంలో కూడా ధర్నా చేయడం జరిగింది, రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది, సిబిఐ ఎంక్వైరీకి వేయమని అడగడం జరిగింది, లోకేష్ గారిని రాజీనామా చేయమని చెప్పడం జరిగింది. దేనికి వాళ్ళు స్పందించట్లేదు. విత్ ఎవిడెన్సెస్తో పెట్టిన 3 లక్షల మంది ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తే దొంగ జీవోలతో వారు ఏ రకంగా మోసం చేశారు అన్నది కూడా క్లియర్గా మీడియా పక్షాన మరి మాజీ ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పడం జరిగింది. మేము కూడా ఆ జీవోల్ని క్లియర్గా చూపించడం జరిగింది. అయినా ఈ ప్రభుత్వానికి స్పందన లేదు. అందుకనే ప్రజల పక్షాన వెళ్ళి ప్రజల కోసం ప్రజలకి ఇంకా చేరువ అవ్వాలి, వాళ్ళు చేస్తున్న మోసాలని నిలదీయాలి, నిలబెట్టి అడగాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.